కృష్ణను ముంచిండ్రు గోదావరి మీద పడ్డారు అనేటటువంటి అంశం మీద గత నెలలో మేము స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమము దాన్ని ఈ నెల రోజుల లోపల రకరకాలుగా తిరిగి నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసేటటువంటి దశకు చేరుకోవడం అనేటటువంటిది ఒక రకంగా మా చర్యలకు ప్రతిస్పందనగా వచ్చినటువంటి దీని పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అయితే ఈ పరిణామ క్రమం లోపల ఇంకొక విషయం ఏంటిదంటే ఈ మధ్యకాలంలో మేము తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం నుంచి తగు చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశం మీద కూడా ఏదైతే మేము ఉద్యమం తీసుకున్నామో, ఏదైతే కృష్ణా గోదావరి మీద బనకచర్లను అడ్డుకునేటటువంటి కార్యక్రమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో, అఖిలపక్ష సమావేశమే కానీ, ప్రజాప్రతినిధుల సమావేశమే కానీ, కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంటేషనే కానీ ఏవైతే చర్యలు తీసుకుందో అటువంటి చర్యలే బీసీ రిజర్వేషన్లు పెంచేటటువంటి 42% అంశం మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతే స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ పరిణామ క్రమంలో కూడా వచ్చినటువంటి విషయం ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బనకచర్ల విషయం లోపల కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కానీ. ఇక్కడ ఏంటిదంటే, సముద్రంలోకి పోయే నీళ్లను మేము వాడుకుంటున్నాము, అదేవిధంగా ఎవరి శక్తి ఎంత ఉందో అంత తీసుకుందాము అనేటటువంటి మాటలు ఏవైతున్నాయో ఇవి చాలా డేంజర్ సబ్జెక్టులు. ఇవి తేనె పూసిన కత్తి లాంటి మాటలు అని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాము. కృష్ణా గోదావరిలు అనేటటువంటిది కాకుండా ఈ దేశం లోపల ఏ జీవనదులే కానీ, దేశము చట్టాలు చేయడానికంటే ముందు కానీ, సిస్టమ్ ప్రకారం కానీ, సహజ న్యాయ సూత్రాలు పుట్టినటువంటి స్థలంలో కానీ, పరిస్థితుల్లో కానీ పరివాహక ప్రాంతం ఎక్కడుంటే అక్కడ నీళ్లు వాడుకుని ఆ తర్వాత మాత్రమే మిగిలిన నీళ్లు కానీ సహజ వనరులు కానీ బయటకిచ్చేటటువంటి రూల్ అనేటటువంటిది న్యాచురల్ జస్టిస్ రూల్. ఇది మొత్తం అంటే మేము మొత్తం వాడుకున్న తర్వాత ఆ నీళ్లను మా అవసరాలను బట్టి, మా వినియోగంలో లేనటువంటి దాన్ని బట్టి వదిలేటటువంటి సహజ న్యాయ సూత్రాల ప్రకారము వచ్చిన రైట్ మాకుంది. పరివాహక ప్రాంతాలకు ఆ హక్కు అనేటటువంటిది సిస్టంలోనే ఉంది. ఉదాహరణకు తీసుకొస్తే ఇప్పుడు మీరు ఆయిల్ మీ ప్రాంతంలో ఉంటుంది, అది ఆయిల్ మాకు ఇవ్వమంటే మీరు ఇస్తారా? సముద్రం మీ పక్కకు ఉంది, సముద్రం ద్వారా వచ్చేటటువంటి ఉత్పన్నంలో మాకు వాటా కావాలంటే ఇస్తారా? కాబట్టి ఏంటిదంటే ఇది ప్రివైల్డ్ లా. ఇది మొత్తం అంటే ఈ పరివాహక ప్రాంతము వాడుకున్న తర్వాత మాత్రమే మిగిలిన నీళ్ళని ఇవ్వడం అనేటటువంటిది మాకున్నటువంటి విచక్షణాధికారం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.